సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరపున రాష్ట్ర స్థాయిలో స్కూల్ విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీతార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలం గారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం, నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అడు మాత్రం మెట్టు లేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి భావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంట్. తప్పైపోయింది బాబు. ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు తిరిగిపోదరిగే. చూశారా, పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలం గారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూల్ విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా.
ఇప్పుడు కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు. కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన, అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే 4 మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్దలు. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డను కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను. కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా. నువ్వు అంటాకుండా జిమ్మ వదిలేసారంట్రా. ఎవరి పాటు నడుస్తా ఉంది? ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. నేను నిద్రన్నావా? లేదురా, సలుక్కుని కట్టేసింది. గేట్లెత్తే గేట్లెత్తే. ఏంటి అంజయ్, ఇవాళ బేరమా ఉందా? బాగుంది. అత్తమ్మా, చేతి పురుగులు అయిపోయా? అయిపోవడం ఏట్రా, నీకోసం ఏడుగా పట్లం కట్టించాను. అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే, ఇప్పుడే వేసావేంటి? మరే చేస్తాడేదిరా? హాల్లో కూర్చుని కన్నారు కూడా సినిమా చూస్తాం. అవరే ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే అట్టగానే. రాజా నీకింత మూజా, రాజా నీకింత మూజా. ఏంటి మా ఇది? పువ్వులు. నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి. నీ విశాలమైన హృదయంలో చాలెడు చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటే గొడవ? మీరా నాన్న? ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా. ఏదైతే అయ్యారో ఒకళ్ళ పక్కన పరిగవుడా. సినిమాలో హీరోయిన్ ఇట్టాగే ఉడుతా అంటే అని నోరు తెరిచి చూస్తావుగా. నేను ఉడితే తప్పేంటి? సర్లే, వాళ్ళు పట్టుచీలు కట్టుకుని 1 గంట పాచి పని చేసినట్టు నటిస్తారు, ఏళ్ళకెళ్ళి కూర్స్తారు. అదే నీ కాడున్న తప్పు. తెర మీద వాళ్ళు చేసినట్టు చేస్తాందని మెచ్చుకోవడం లేదు సరిగంతా. తిట్టిపోస్తాం. వాళ్ళకి నీకు పోలికలేంటే వాళ్ళు అసలు ట్యూబ్ లైట్ లో మెరిసిపోతాం. జనం వాళ్ళ ముఖం చూస్తారు కానీ చెయ్యట ఉడుతూ చూస్తారే. వాళ్ళ అర్థం వాళ్ళ చూపు. అంటే వాళ్ళు అందమైన వాళ్ళు అప్సరసలంటే నేను ఈకారమైందన్నా? అబ్బా పని కానీ ఈ ఇప్పుడు బయట మీ అయ్యొచ్చి తాళం వేసుకుపోతే అసలు విషయం తేలిపోతుంది.
గోయిందా గోయిందా మీ అయ్యి తాళం వేసిపోయాడు. ఏంటయ్యా ఏదో నువ్వు? అయ్యా అయ్యో అయ్యా అయ్యో మీ అయ్యి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాడే. ఇప్పుడెట్టా? చీకటంటే నాకు భయం. చీకటంటే పోయింది దేనికే? కూసో. ఏమిటో బయట కళ్ళు కనిపిస్తున్న చీకటి, లోన కొళ్ళ పొడి చేసాలి. నేనా వయసుతో ఉన్న కుర్రోడిని, నువ్వా సొగసైన పిల్లదానివి. నా వయసు 22, 24. నీ వయసు 16, 40. మధ్య నీ కూడా అంటే మీ సీదా నేనే తిల్లే. లాభం లేదురా. అట్టగానయ్యా. ఎట్టగా బయలుదేరాం కదా, వెళ్ళొచ్చేద్దాం బాబు. ఓ పని అయిపోయినట్టుంటుంది. నీ పని అయిపోతుందని చూస్తున్నావు. అసలు పని నీకా నాకా? పోనీ ఇంటికి వెళ్ళిపోదాం బాబు. ఇంటికి వెళ్తే అవసరం వస్తే అంత దూరం నుంచి అంత దూరం నేను తావలేనరా. నా బాధ నీకేం జరుగుతుంది? పోనీ కాసేపు ఇక్కడే ఉందాం బాబు. ఇక్కడే ఉంటే అక్కడ పని ఏమవుతుంది? ఏమిటి అలాగ ఆకాశం ఎంత చూస్తావేంట్రా? ముందు నా పని అయ్యేటట్టు చూడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఇంటికి వెళ్ళి మోటా ముళ్ళు సర్దుకునుండు. అడవుల్లోకి అరేబియా సముద్రంలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నా. అదేమిటి బాబు, అంత పాపం నేనేం చేశాను? ఏమీ చేయలేకపోయావు. అదే నువ్వు చేసిన పాపం. నా కడుపు కదిలించలేని డాక్టర్ నువ్వేం డాక్టర్ అయ్యా? ఏమిటండి, 4 పొట్లాలు ఇచ్చాను కదండి. ఇచ్చావు 4 పొట్లాలు. ఒక బొట్టలో వేసుకున్నా, రెండోది వేసుకున్నా, మూడోది వేసుకున్నా, నాలుగోది వేసుకున్నాను. అదేమిటి బాబు, ఒక్క బొట్టలా వేసుకుంటే చాలు, సంచి దులిపినట్టు దులిపేయాల్సిందేనే మరి. దులపలేదే మరి. ఇదిగో సాయంకాలంలోగా నా పని జరిపించేవా? సరే సరే, లేకపోతే అది. అమ్మమ్మ అలా చెప్పించకండి. నీ కడుపు కట్టలేదని నా కడుపు కొట్టకండి. సాయంకాలంలోగా మీ చేత అమ్మయ్య అనిపించే పూచి నాది. వస్తానండి. రండి బాబు, కాసేపు అలా హాల్లో కూర్చున్నాం. ఏమిటా రఘువరపు అలా భయపెడితే పని జరుగుతుందనా? అబ్బాయి నేను కదా, లోపల ఏదో కుక్క. కారంతి నాగులు ఆ కర్రలా పట్టరా. బాబు అసలు ఏం జరిగిందంటే, రేపు 2వ ఆట అయిపోయిన తర్వాత మీ ఇద్దరం ఆలు ఉడుతున్నాం బాబు. తర్వాత మమ్మల్ని చూడకుండా మా శ్రీమాత్రం మా ఆలు తాళాలు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత తప్పనిసరి మీ ఇద్దరం రేత్రంతా ఆల్లోనే ఉండిపోయాం. ఆ తర్వాతే ఆ తర్వాతే అంటే ఇదిగో అసలు పాయింట్ దగ్గర మడతేస్తున్నావు నువ్వు. ఆ తర్వాత ఏం జరిగిందిరా? ఏం కాలేదు బాబు, శరీరంలో నిద్రపోయాం. ఏం కాలేదు. ఏది అసలు ఏం కాలేదు. ఎందుకు పనికొస్తారా మీరు? చుక్కలని పిల్ల పక్కనుంటే నిద్రలా పట్టిందిరా మొద్దేదవా. ఏ సీతల, నిన్ను మీ బాబు ఇంటికి పెళ్లి చేయాలనుకుంటున్నాడా? వద్దా, పరీక్షలో తప్పాడు. పాలమయ్య వచ్చావా? కాఫీ ఆలస్యమైందని ఆయన కోపడుతున్నారు. నిమిషంలో నేను చేసేస్తానండి, మీరు వెళ్ళి అడిపించండి. రాండి, టిఫిన్. నేను అడిగింది ఏమిటి, నువ్వు తెచ్చిందేమిటి? ఏమడిగా? ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నాడు మీ నాన్న? అంటే మాట్లాడమే పెగలే. నిన్నే అడిగేది. నెలాఖరు రోజులు కదండి, ఎంత ప్రయత్నం చేసినా వీలు పడలేదట పాపం. ఇంకెప్పుడే ఆయనకు వీలేది? ఎప్పుడంట? 4 రోజుల్లో. 4 రోజులు కాదే, నా ప్రాణాలు పోయేదాకా మీకు డబ్బు దొరకదు. నేను మా కూతురిని పెళ్లి చేసుకున్నాను చూడు, ఆ పాపానికి మీతో పాటు నేను దరిద్రులను పెంచాల్సింది. దరిద్ర పోట్టుకుంటారండి, దరిద్ర పోట్టుకుంటారండి. సుఖం లేదు, శాంతి లేదు. చిచి, ఏ బూట్స్ పని కింద పడి చస్తే. అయ్యో అదే మాట్లాడండి. జీతం రాగానే నాన్నగారి దగ్గర డబ్బు తీసుకుని నేనే మీకు ఇస్తాను. నువ్వు డబ్బిచ్చేదాకా అవసరం ఆగుతాయి అనుకున్నావా? నెల మొదట్ల ఖర్చులు, నెలాఖరు అప్పులు. ఎప్పుడే డబ్బిచ్చేది? అందులో అవసరాలు తెచ్చిన వాడు అసలు కూతురు పెళ్లి చేసి.
ఏంటి మాస్టారు? అల్లుడు గారు అయిన దానికి కాని దానికి అమ్మాయి గారిని నాన్న మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఊరుకోలేకపోతే ఊరి పోసుకోవాలి. మీరు కూడా ఏంటి మాస్టారు? ఓ మంచి రోజు చూసి గట్టిగా 4 తగిలించండి. కుక్కిన పేరులో మూలపడి ఉంటాడు నేను చెప్తాను. ఆ పని చేయడానికి నిమిషం పట్టదు. కానీ అలా చేస్తే నా బిడ్డ కాపురమే ముక్కలైపోతుంది. ఏమిటో కళ్ళతో చూడలేక కడుపులో దాచుకోలేక ఇలా నోరు నొక్కుంటున్నాను. నాన్న కాఫీ. రేకుండా నీ డబ్బు నువ్వు తీసుకెళ్ళిపో. ఇప్పుడు దాని సంగతి ఎందుకయ్యా? నీకు తెలియదురా, నా మాట విని. ఆ డబ్బు మా పెళ్లికి పనికొస్తుంది కదా అని తమ దగ్గర దాచాను. అయినా ఇప్పుడు దాని అవసరం కూడా నాకు లేదు. తమకాడే ఉంచు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు దాచే అవకాశం లేదు. ఇది కూడా వాడి కంట పడింది అంటే నీకు డబ్బు మిగలదు. పెళ్లి సార్ పొద్దుటే అలా ఈ పని ఎత్తుకున్నాదంటే ఈ వాసనకినా వాంతులు అవుతాయేమోనని. అదేంటి? ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే. నలిసేం కర్మ, బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళకేదో 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులు అయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా ఏదవది ఆరాయించుకుపోతాంది. బెంగెట్టుకోకే, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడెప్పుడే పిల్లలు అనుకున్నాను. కావాలని చెప్పు. ఇక అంతే. రోజుగా ఆ పెట్టుకున్నట్టు 5 రూపాయల కోసం తీసాయంట్రా. ఇంకో సరుకులు కావాలంటే నేనే తీశాను. ఏంటో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత నీలా తగలేస్తావట్రా. ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు గంటల్లో 30 పొద్దున పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొచ్చింది. అసలు నీకే పని నచ్చుద్దిరా? అసలు మొక్కలు ఏం అన్నది కలక చేరుతో వచ్చేట ఏంటి? 4 మూల తిరిగి పనెత్తుకోవడం లేదు. అస్తమానం తవా కొంగట్టుకుని. అంటే నేను నీ కొడుకుని కొంగు కట్టుకుని తిప్పుతుండానగా అంత కర్మ నాకేం పట్టినదియో. ఏందా దాని మీద అట్ట నోరు బారేసుకుంటావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి చేస్తుంది, ఇంత ఒండి పడేస్తుంది. నువ్వు సంతోషించి మమ్మల్ని పడి. ఏంట్రా మమ్మల్ని నువ్వేదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నేను సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో. మంగైనా అడగొద్దు. ఇవాళ దీపాల మార్చిన గుర్తేరా? పరికి నేనేసి పక్కనే పెట్టా. అది కాదన్నా. అడగొద్దు. ఏ కళాసిన ఓని కూడా నేసా దగదగ మెచ్చిపోతాను. కాదన్నా. అడగొద్దు. అప్పిస్తావా అని అడగొద్దు. డబ్బున్నప్పుడు ఇద్దు కానీ తీసుకెళ్ళరా. వినిపించుకోండి. అడిగినా కాదు, చీర కావాలా? ఎవరికిరా? అడగద్దు. చీర కావాలంటే అత్తమ్మకేంట్రా? అడగద్దు, త్వరగా ఇచ్చే. అమ్మరు కట్టు పెడుతున్నావా? అడగద్దు, ఎవరికొవరికి ఇచ్చే. జీతాలకేంట్రా? అది అట్టాడు. ఈ పుట్టినరోజు నుంచి పద్ధతి మార్చేసాం. పేర్లే మాతల్లే ఈ పుట్టినరోజులు చేసుకుని కడుపు నిండా పిల్లలు గాని చల్లంగా బతుకమ్మా. తల్లిని పిల్లని కడుపులో పెట్టుకుని కష్టం సుఖం సూక్తా పెంచావు గౌరమ్మ. ఇదంత పెద్దదైనదంటే అదంతా నీ చేస్తావే. ఊరికే చేశానంటా వెటయ్యా. మా కొండడికి ఇచ్చి పెళ్లి చేస్తే అది నా బిడ్డ అవదు. ఇదిగోనే నోరు తీపి చేసుకో. ఏంటి అట్టా చూస్తున్నావు? కొండడింటో లేడు. కొండడి కోసం కాదు, ఇక్కడేదో సప్పుడైనట్టుంటాను. సప్పుడైంది గుడిసెలో కాదే, నీ గుండెల్లో. ఓ పెద్దమ్మ, నీకెప్పుడు పరాస్కాలి. అదిగో రాయబారం వచ్చిందిగా, ఇంకా నిలబడ్డావే, ఎల్లు. బుజ్జిదా రా. ఏంటి అపసోపాలు పడిపోతున్నావు? దేవుడు కొండ కూర్చున్నాడుగా, నేను తెచ్చెక్కాలంటే మాటలేంటి? వచ్చేసావుగా. మరి దేవుడికి ఏ నైవేద్యం పట్టుకొచ్చావు? అంతే, నన్నేం తెచ్చావని అడగడమే తప్ప నువ్వేం తెచ్చేవడం లేదు.
బ్రహ్మాండంగా ఉంది. అంతే నా బతుక్కి చూసి ముట్టుకోవాల్సిందే. అట్ట ఉడుక్కకే నీకోసం పట్టుకోవాల్సిన బొమ్మను తెచ్చాను. అబ్బా ఏంటో అది చూపించమ్మా. అమ్మా అంత తేలిగ్గా చూపిస్తానండి. అది నువ్వు చూసావంటే సాంబార్ పడిపోయి కోణ మీద కింద గెప్పేస్తాం. ఇటు మాది పొగడ్రా పక్క పిన్నించలా అది రిబ్బన్ ముక్క. చిన్న బుర్ర చిన్న ఆలోచనలు చూసుకో. రెడీ 1 3 5. ఇదేంటి కాదే గరసీర తెచ్చాను. గల్ల చీర తెస్తే గల్లంత అయిపోద్దేటి నిజంగా తెచ్చినట్టు. ప్రమాణికంగా తెచ్చానే ఒట్టు. అంటే తిరగేసి పట్టున్నానా ఏంటో గొడవ. కంపెనీస్ ఎక్కడ సారిపోయిందా? ఏంటే మధ్యలో నీ గొడవ? ఏ తిరుపతి నుంచో కోతులు గుంపు దిగిపోయి ఉంటది. ఎర్రగా బొరగా ఉండేసరికి టమాటా పండు అనుకున్నాయో ఏంటో మరి ఎత్తుకుపోయి ఉంటాయి. ఏం చేస్తాం? ఎంత కట్టబడ్డానో ఎంత మోసుపడి తెచ్చానో. పైగా అట్టని తీరు ఒకటే ఉంది. మావా పోయింది ఎట్టగా పోయింది కానీ కాసేపు కూర్చో కబుర్లు అని చెప్పుకున్నాం. వద్దులే కొత్త చీర కూర్చుంటే నలిగిపోద్ది. ఇట నిలబడే ఉంటాను. అయినా కట్టుకునే వాళ్ళు కూడా ప్రాప్తం ఉండాలి. లేకపోతే ఇంతే. కవిడ్ సింగ్ ఎంత ముద్దొస్తాందో. గల్లిం కాస్త పెద్ద చేస్తుంటే చీర ఇంకా బాగుండేది. ఆ ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఏం బాగుంటారులే. ఏ కొమ్మ కొత్త ఊరుకుని పొర్రం తిరిగిపోతాం. చిటి ఏంటమ్మా అప్సుకున్న మాటలు? ఏమ్మా నీకు చెప్పకుండా కట్టుకుంటే మాత్రం చీర బాగుందని చెప్పకూడదేంటి? వస్తారా దారికి? ఏంటి అది? చీర కట్టుకున్నావా తుండు కూడా చుట్టుకున్నావా? ఉండే సీటు బాది ఉండే కుర్చీలు సరిగా అట్నే. చీరేమో తూర్పు దిక్కు కుర్చీలేమో పడవ దిక్కు. అది ఇదిగా కవిడ్ సింగ్ కూడా ఇట్లా అంచు కనిపించేది వేసుకోవాలి. 25 రూపాయలు సరే డాబు కనపడద్దు. ఏంటి 25 రూపాయలు వస్తున్నావా? డబ్బు ఇక్కడయ్యా. స్టేషన్ మాస్టర్ గారి దగ్గర మన పెళ్లి కోసం దాస్తున్నాగా దాంతో. పెళ్లి కోసం దాసిన డబ్బు ఇట్లా ఉదాసేస్తే ఎట్టాగయ్యా? ఇట్ట అయితే మన పెళ్లి అయినట్టే. ఇది కూడా పెళ్లికి వస్తే కదే. ఎట్టగో పెళ్లికి 2 చీరలు ఎట్టారా? అగ్గర చీర ఒకటేనో తొలి చీర ఒకటి. రెండోది ముందెట్టేసి అన్నమాట. పోయమ్మో ఆ చీర ఇదంటున్నావు కాస్త అయితే రేత్రి ఇదంటావు కూడా. సర్లే కొత్త చీర కట్టుకున్నావు. పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టడం మంచి మర్యాద ఏం లేదంటే దండం పెట్టావా? త్వరగా దీంకేమో అన్నాడు నొప్పెడుతోంది. అదేనే ఏటో పెళ్లి రోజు ఆ తర్వాత అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఏటో. దేవుడు దండం పెట్టినా మరా పోర్ట్రేట్ అయ్యే చెత్తన్నా 2 కాగితమేనా? అదే త్వరగా అతికించి ఆరిపోద్ది. యాకులు కాగితాలు ఇవన్నీ తీసేటారు ఇక్కడ. నువ్వు ఎక్కడ కూడా సరి చేయండి. ఒరే కొండ తక్కువ కుక్క ఏమిట్రా నీ మొహం? మందే జపాన్ సినిమానా? ఏడు బాబు అవి మన పోటర్లే ఏమిటి? తక్కువ కుక్కనా? ఒరే మన సినిమా కుక్కరకోరా. మన సినిమా కుక్కరకోనే. నువ్వేగా తిట్టి అంటించావు. సర్లే చింపే. రే నీకు చదువు రావటం నా ప్రాణం మీదకి వచ్చిందిరా. కిందసారి అంతే భక్త కబీరు అయినా కానీ బీరుక భక్త అని తిరగే చదివించావు. అదేదో సాగుబో సినిమాని జనం రావడం మానేశారు. కిందసారి అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి. ఈసారి అటువంటి పొరపాటు ఏం జరగండి. రే రే తిరగేరా తిప్పు. ఒక్కొక్క ఏమిట్రా? రక్కో వేసేస్తామండి. ఎక్కడ రక్కో? ఇక్కడే ఉంది. సింహాద్రి అయ్యా ఇవాళ గాడిచెరలో సంత, ఆవుల కొండలో తిరణాలు. మన రిక్షా బండి తీసుకెళ్ళి మంచి రికార్డులు వేసి ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. బాగా పబ్లిసిటీ గట్టిగా ఎక్కడ బండి కదలేదు. ఏంటయ్యా ఒంటో బాగున్నాడు నువ్వెందుకు వచ్చా? ఇంట్లో కూకోమన్నాను కదా. కూకుంటే బోగట్టకొచ్చుద్దే. ఈ యాంటికి నీ పని చూసుకుంటాలే. అవును మామా నువ్వు ఇంటికెళ్ళు, మేము తిరణాలకి వెళ్తాం. సందానికి చాలా కాదురా. సరిగ్గా వాడకపోతే పాడైపోతే ఆ కట్టేటప్పుడు ముల్లడ్డమే కదా, నేను చూసుకుంటా. ఇది నీ చాలా మీ నేను ఉన్నాను కదా, నువ్వు ఇంటికెళ్ళు. అదయ్యా లాగు. 3 బాట్లకి ముళ్ళు మార్చాలా? చూడండి భయంకరమైన ఫైటింగ్ పోరాటాలతో కడుపు పల్లవించే
కామికాస్యంతో బ్రహ్మాండమైన పాటలతో కొక్కరొక్కో, కొక్కరొక్కో, కోరుకో ఏం కావాలో కోరుకో, చక్క 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 కోరుకో ఏం కావాలో కోరుకో. సోదరులారా, ఆలోచించి నాటండి కొక్కరొక్కో. నేనే చూడండి భయంకరమైన కామి కాస్యంతో కడుపు నవ్వించే చెప్పినగా భయంకరాశని. అబ్బా, అందుకే నేను భయంకరాశ అంటే భయంకరాశ నీ పొంత. ఏం సంగతి? నీ పొందగినట్టున్నా నీ ఉద్దేశం ఏంటి అసలు? ఈసారి అర్జవణ నిజంగానే వస్తాను. ఇదో నా ఒంటి మీద దెబ్బడిందో చూసుకో. మా ఇంట్లో చేపల పులుసు అంటుకున్నా ఒక ముక్క పెట్టాను. చేపల పులుసు ఎవరు చేపల పులుసు? మా అత్తమ్మయ్య రొయ్యలేపుడు అని తెలుసా? రొయ్యలేపుడు 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 చేపల పులుసా?